కూర్చోండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణదంతస్రజాం చంద్రాం హిరణ్మయీం మళ్ళా ఓం తామావగా పర్యావతాయ నమః నవరత్నగద్ద సింహాసనార్థం పుష్పం సమర్పయామి. ఈసారి నీళ్లు ఒక చుక్క చదువుతుంది. శ్రీదేవి కృష్ణాం సర్వకామార్థే భవే తాజ్యం గృహాణార్ఘ్యమయా దత్తం సురేశ్వరి శ్రీ దుర్గా పర్యావతాయ నమః గంగాది సరితానీతం పాద ఆజ్యం సమర్పయామి. చేతుల మీదకి నీళ్లు చల్లండి, భావించి చల్లండి, ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్తాయి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మళ్ళీ చెప్పినప్పుడు ఎదురుగాలి స్వరూపిణి రాజరాజేశ్వరి పర్యావతాయ నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. అమ్మవారి ముఖానికి నీళ్ళు చల్లండి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఇస్తే పంచామృతాలు, లేకపోతే మళ్ళీ నీళ్ళే వేయాలి. ఓ తస్య బాలాన్ని తపదానంతో మాయాంతరాయాస్య బాహ్యా లక్ష్మీ అత్యాది పాప సమనార్థం శ్రీ దుర్గా పర్యావత ప్రసాద సిద్ధ్యతే పంచామృత స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. మళ్ళీ నీళ్ళే ఆపాయిష్టాలయ భవస్థానం ఉంటే ధనాతన మహేంద్రనాయి చక్షసే వ్యవస్థాయన కుశతేలోమాతల తస్మాత్మయ శిక్షాయుధ స్నానం సమర్పయామి. పంచామృత స్నానం దదాతునే శ్రీ దుర్గా పర్యావతాయ నమః. అక్షతాన్ యజ్ఞోపేతం పరమం పవిత్రం ప్రజాపతే యత్సహజం పురస్సాతు ఆయుష్యమగ్రహేంద్రమంత సుబ్రహ్మ యజ్ఞోపేతం పరమస్తు తేజ శ్రీ దుర్గా ప్రసాద సిద్ధ్యతే యజ్ఞోపేతార్థే అక్షతాన్ సమర్పయామి. అక్షతాన్ సమర్పయామి. అక్షతాన్ సమర్పయామి. గంధం గంధద్వారాన్ని పుష్టాం గరీష్ణీం ఈశ్వరికం సర్వభూతానాం తాం వ్యవపేత. అందుకని దాన్ని తగినట్టుగా పెట్టుకోండి. 3 వేలతోనే పూజ చేయండి. అమ్మవారి పాప శుద్ధులు పెట్టా కన్నా నువ్వు అలా పెట్టి ఇంకా నీళ్లు అన్నీ దూరంగా పెట్టుకోవాల్సిందే. నీళ్లు గంధం అన్నీ దూరంగా పెట్టుకోవాల్సింది. వాటి పని లేదు. ఇంకా ప్రస్తుతం ఓం మహాలక్ష్మీ నమః, ఓం మహాగౌర్యై నమః, ఓం చండికాయై నమః, ఓం సర్వలోకేశ్యై నమః, ఓం సర్వకర్మఫలప్రదాయై నమః, ఓం కోటి సూర్యప్రభాయై నమః, ఓం యోగనిష్టాయై నమః,